Please turn with me to the book of Ezra. Ezra గ్రంథము 9వ అధ్యాయం. Book of Ezra, chapter 9. This chapter has 15 verses. So I'll be reading the entire chapter. Kindly follow it in your Bibles. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఎబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనుల నుండి తమను తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు, వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులకును తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుండి, చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపుకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత మిక్కిలి మిగుల సిగ్గునొందిన వారమైతే. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరలు చేయనట్లుగాను, మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబో దేశము, దాని నివాసుల అపవిత్రత చేతను, వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండిన దాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలుగవలనని మీరు ఎన్నటికీ నీ కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశము యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా, మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు, తప్పించుకున్నటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదువు కదా. యెహోవా, ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడు అయి ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి తిని. దేవుడు తన వాక్యమును మన కొరకు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యంలోకి వెళ్దాం. దేవా, మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యము జీవము గలది, రెండంచుల ఖడ్గము వంటిది నాయన. మీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుంటుండగా దాన్ని గ్రహించే శక్తి మాకు చాలదు ప్రభువా. మరొకసారి మీ ఆత్మ
అధికారానికి మేము అప్పగించుకుంటున్నాం. నన్ను మరుగుపరిచి తండ్రి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సత్యాలను గ్రహించే కృపను మాకు దయచేయండి. ప్రభువా, ఈ వాక్యాన్ని మా కొరకు దీవించి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాబ్ పియర్స్ అనేటువంటి ఆయన వరల్డ్ విజన్ ఫౌండర్. బాబ్ పియర్స్ ఆయన ఒకసారి కొరియా దేశంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ ని దర్శించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను చూసి తన మనసులో తట్టుకోలేక ఒక ప్రార్థన, అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్నటువంటి పిల్లలను చూసి ఒక ప్రార్థన తన బైబిల్లో ఇలా రాసుకున్నాడట. అదేమిటంటే, లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. లెట్ మై హార్ట్ బి బ్రోకెన్ బై ద థింగ్స్ దట్ బ్రేక్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని బ్రద్దలు చేసేటువంటి సంగతులు నా హృదయాన్ని కూడా బ్రద్దలు చేయాలి అనేటువంటి ఒక ప్రార్థన రాసుకున్నాడు ఆయన బైబిల్లో. ఆ ప్రార్థన రాసుకున్న తర్వాతనే ఆయన ఆ విధంగా ఎన్నో గొప్ప కార్యాలు, ఎంతో మందికి సహాయకరంగా ఆయన సేవ చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని హృదయాన్ని బ్రద్దలు చేసేటువంటివి కేవలము మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఆ రోజుల్లో అయితే భయంకరమైనటువంటి క్షామం, కరువు, కాటకాలు, పిల్లలు నశించిపోతా ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూసినప్పుడు, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు, ప్రజలు బాధపడుతున్నప్పుడు, లేకపోతే ప్రజలు పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ దేవుని యొక్క హృదయం బ్రద్దలైపోతుంది. నిజమే, దానికోసం ఎన్నో గొప్ప కార్యాలు దేవుని ప్రజలు చేస్తూ వచ్చారు. అయితే పాపం విషయంలో దేవుని హృదయం ఎలా ఉంది, దానికి మన హృదయం ఎలా స్పందిస్తుంది అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. నాకు తెలిసి పాపం అన్నటువంటి మాట వచ్చినప్పుడు నిజంగా ఇంతకుముందు మనం ఆరాధనలో నుంచి అలాగే టేబుల్ టైంలో కూడా ప్రభు యొక్క విషయాలను, వాక్యం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు పాపం విషయంలో దేవుడు ఎంత మనకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని ఏర్పాట్లు చేశాడో మనం చూసాం. నిజమే, పాపం చేసినప్పుడు మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. నిజమే, యేసయ్య మన పాపాలందరి కొరకు, మనుషులందరి పాపాల కొరకు చనిపోయాడు. కానీ పాపం నుంచి రక్షింపబడినటువంటి మనము, లేకపోతే పాపం యొక్క తీవ్రతను చూస్తున్నటువంటి మనము, ఆ పాపం పట్ల మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకంటే పాపాన్ని దేవుడు ఎప్పుడు కూడా సహించలేకపోయాడు. ఏ సమయంలో కూడా దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని పరలోకం నుండి వారిని కిందికి త్రోసివేశాడు. మహా గొప్ప దూత అయినటువంటి మరి ఆ యొక్క లూసిఫర్, దేవుని ఆరాధనకు ప్రధానమైనటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు పాపం చేసినప్పుడు కూడా దేవుడు తట్టుకోలేకపోయాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో మరి పాపం చేస్తున్నప్పుడు ఆయన మరి మొత్తం మానవాళ్ళంతటిని కూడా, ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేశాడు. ఒక్క నీతిమంతుడిని ఆయన రక్షించాడు, కాపాడాడు. ఆ తర్వాత కూడా మనం చూస్తున్నప్పుడు మనుషులు పాపంలోకి వెళ్తున్న ప్రతిసారి కూడా దేవుని యొక్క ప్రతిస్పందన మనం చూస్తూ వచ్చాం. హీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ సిన్, హీ నెవర్ టుక్ సిన్ లైట్లీ. అలాగైతే దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి మనము, దేవుడు పాపాన్ని ఎంతగా అసహించుకుంటాడో అనేటువంటిది తెలిసినటువంటి మనము పాపం పట్ల ఎలా ప్రతిస్పందిస్తున్నాము? పాపము అనగానే పర్వాలేదులే, మనకు దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేశాడు, మన పక్షంగా విజ్ఞాపన చేసేటువంటి ఉత్తరవాది ఉన్నాడు, కాబట్టి మనం ఇష్టానుసారంగా జీవించవచ్చు, మనమేమి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు మనం ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం బట్టి పాపం పట్ల మనం ఎలా చూడాలి, ఎలా ప్రవర్తించాలి అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము పాపము అనేటువంటి మాట లేకపోతే మనకు వినపడినప్పుడు, మన సంఘంలో కావచ్చు, మన సహవాసంలో కావచ్చు, లేకపోతే మన కుటుంబాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ పాపము అనేటువంటి దాన్ని చూసినప్పుడు, దాన్ని విన్నప్పుడు ఎలా స్పందిస్తున్నాము, అది ఈ రోజున మనం
చూడబోతున్నాం. ఎందుకంటే దేవుడు దేన్ని అసహించుకుంటాడో, దేవుణ్ణి ద్వేషిస్తాడో, దాన్ని మనం కూడా, దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా అదే ప్రతిస్పందన చూపించకపోతే there is something wrong in our walk with God. In our understanding about sin, there is something wrong. If we don't react the way God reacts to sin, if we don't respond to sin in the way God responds, then we need to check ourselves. We need to examine ourselves. What kind of idea do we have about sin? When we go through the book of Ezra, Ezra was actually living in the exile లో ఉన్నటువంటి ఎజ్రాని మనం చూస్తా ఉన్నాము. దాదాపు 700 BC-లో, క్రీస్తుపూర్వం 700 BC-లో వాళ్ళు చెరలోనికి వెళ్ళడము, అక్కడనే ఇస్రాయేలు అలా ముందుగా వెళ్ళడము, ఆ తర్వాత యూదా దేశం కూడా చెరలోనికి వెళ్ళడం మనం చూస్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ బబులోను చెర నుంచి వాళ్ళు బబులోను సామ్రాజ్యాన్ని పారసీక దేశస్థులు జయించిన తర్వాత కోరెషు రాజు కాలంలో గాడ్ prepared his heart or motivated his heart to let the people go to their own nation. ఇశ్రాయేలు దేశానికి లేక యెరూషలేముకు వెళ్ళి వారి యొక్క దేవుణ్ణి పూజించుకోవడానికి వారిని పంపవలసిందిగా దేవుడు కోరెషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. సో ఆ సమయంలో 538 BC-లో దేవుడు కోరెషును ప్రేరేపించి ఆయన యొక్క ఆజ్ఞ జారీ చేశాడు. ఎవరైనా సరే మీరు మీ దేశానికి వెళ్ళి మీ దేవుడిని ఆరాధించుకోదలుచుకుంటే మీరు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు మొట్టమొదట 538లో, క్రీస్తుపూర్వం 538లో 50,000 మందితో జెరుబ్బాబెల్ అనేటువంటి అతను వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చి దేవాలయం కట్టుకున్నారు. ఎన్నో కష్టాల తర్వాత దే కుడ్ కంప్లీట్ ద బిల్డింగ్ ఆఫ్ ద టెంపుల్. జెరుబ్బాబెలు, యెహోషువ అనేటువంటి వారి నాయకత్వంలో జరిగింది. మొట్టమొదట 50,000 మంది వారితో పాటు వచ్చారు. ఆ తర్వాత 458లో 458 BC-లో 2,000 మందితోటి అప్పటికి అర్తహషస్త అనేటువంటి రాజు వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎజ్రా నాయకత్వంలో మరికొంతమంది, దాదాపుగా 2,000 మంది వారి కుటుంబాలతో కలిసి యెరూషలేముకు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ దేవుని యొక్క ఆరాధన గురించి సరైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడికి వచ్చి వచ్చేటప్పుడు ఎజ్రా వచ్చే సమయంలో ఈ అర్తహషస్త రాజు ఆ దేవుని ఆలయంలో నుంచి వాళ్ళు తీసుకెళ్ళినటువంటి బంగారపు పాత్రలు ఇవన్నీ కూడా పంపించారనమాట. ఆ తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి బంగారాన్ని, వెండిని, వాళ్ళ దారిలో అవసరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా రాజు ఇచ్చి ఎజ్రాను పంపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎజ్రా వచ్చాడు, అక్కడ కావలసినటువంటి బలుల విషయం కావచ్చు, వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని బోధించడం ఇవన్నీ చేసిన తర్వాత అంతా అయిపోయి బాగుంది అనుకుంటున్నటువంటి సమయంలో ఇక్కడ వచ్చి ఒక మాట చెప్పారు పెద్దలు. 9th చాప్టర్ మనం చదువుతున్నాం కదా, చాప్టర్ 9 ఆఫ్ ఎజ్రా, మొట్టమొదటి వచనంలో మనం చూస్తే, ఆఫ్టర్ దీస్ థింగ్స్ హ్యాడ్ బీన్ డన్, ది అఫీషియల్స్ అప్రోచ్డ్ మీ అండ్ సెడ్, the people of Israel and the priests and the Levites have not separated themselves from the peoples of the lands with their abominations, from the Canaanites, the Hittites, the Perizzites, the Jebusites, the Ammonites, and the Moabites, the Egyptians and the Amorites. For they have taken some of their daughters to be wives for themselves and for their sons. అంతా అయిపోయి దేవాలయంలో ఆరాధనలు జరుగుతూ బలులు అర్పిస్తూ ఉన్నటువంటి సమయంలో కొంతమంది అధికారులు వచ్చి ఎజ్రాతో ఒక మాట చెప్పారు. ఏమైందంటే, అధికారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కనానీయులు, ఎబూసీలు, లేకపోతే హిత్తీయులు, ఎవరినైతే దేవుడు వారిని జయించి వాళ్ళని వెళ్ళగొట్టి పూర్తిగా నాశనం చేసి మీరు ఆ దేశాన్ని ఆక్యుపై చేయండి అని చెప్పాడు, వారి యొక్క అలవాట్లు నేర్చుకుంటూ వారి యొక్క పిల్లలతోటి వాళ్ళు వివాహాలు చేసుకుంటూ ఈ విధంగా వాళ్ళు పాపం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని అధికారులు వచ్చి ఎజ్రాతో చెప్పారు. ఎజ్రాతో చెప్పినప్పుడు ఎజ్రా ఎలా స్పందించాడు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఆయన స్పందించినటువంటి విధానం గమనించినట్లయితే చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట.
ఎవరైనా వచ్చి ఈ విధమైనటువంటి పాపం చేస్తున్నారు అని అన్నప్పుడు యూజువల్గా ఏమనుకోవాలంటే, ఏముంది మనుషులు ఇంతే కదా, మనుషులు ఎప్పుడు కూడా ఇంతే, వాళ్ళకి ఎన్ని జరిగినా కూడా ఎంత బాగున్నా కూడా పీపుల్ విల్ బి ఆల్వేస్ పీపుల్ అని ఏదో ఆయన అలాగా దాన్ని లైట్ గా తీసుకోలేదు. బట్ హీ టుక్ సిన్ వెరీ సీరియస్లీ. ఇంత చేసిన తర్వాత కూడా he could understand the seriousness of sin. Ezra understood the seriousness of sin. అందుకనే ఆ మాట వినగానే ఏమని, వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైరి అనే మాట వినగానే తన యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చూడండి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరుకు వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. when he heard that people are sinning, people are going astray from the word of God అనేటువంటిది చూసినప్పుడు Ezra's response was amazing, unexpected. ఆయన ఆ మాట వినగానే ఏం చేశాడట, నేను ఈ సంగతి వినగానే నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని. దిస్ ఇస్ ద వే వి నో దోస్ డేస్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ యూస్ టు రెస్పాండ్ టు కెలామిటీస్. లేకపోతే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు వారి యొక్క స్పందనను ఆ విధంగా వాళ్ళ యొక్క తల వెంట్రుకలు తీసుకోవడం ద్వారా, పీక్కోవడం ద్వారా, లేకపోతే బట్టలు చింపుకోవడం ద్వారా వారి యొక్క నిరసనను లేకపోతే వారి యొక్క విచారాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు. కనుక విన్న మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులైనటువంటి ప్రజలు అన్యుల యొక్క పిల్లలను వివాహం చేసుకుంటున్నారు అనేది, ఆ తర్వాత పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకుని వారైరి అనే మాట విన్నప్పుడు he responded in a way we never imagined. ఒక అన్ఎక్స్పెక్టెడ్ వేలో తాను రెస్పాండ్ అయ్యాడు. ఎందుకు ఎజ్రా అంత సీరియస్ గా దాని గురించి రెస్పాండ్ అయ్యాడు అనేటువంటి మనం గమనించాలి. when everybody was taking it lightly, when everybody was going by the day, ఆ రోజున జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలందరూ కూడా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఎజ్రా ఒక్కడే ఎందుకు అంత భిన్నంగా ప్రవర్తించాడు, ఎందుకు అంత డిఫరెంట్ గా తను రెస్పాండ్ అయ్యాడు అనేది మనం గమనించినట్లయితే కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ వాక్యంలో నుంచి. అవర్ రెస్పాన్స్ టు సిన్, ఒక బిలీవర్ గా, ఒక విశ్వాసిగా, ఇన్ వాట్ వే వీ షుడ్ రెస్పాండ్ టు సిన్ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. సంఘంలో లేకపోతే మన కుటుంబాలలో ఏదైనా పాపం గురించి మనం విన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం. నాకైతే పాపం జరుగుతుంది, ఇదిగో పాపపు క్రియలు జరుగుతున్నాయి, పాపపు కార్యాలు జరుగుతున్నాయి అన్నప్పుడు కన్నీరు కార్చి ఏడ్చినటువంటి సందర్భాలు అయితే ఐ హావ్ నెవర్ సీన్. ఎవరు కూడా మరి పాపం చేస్తున్నాడు అతను అని అతని గురించి చెప్పుకుంటూ వాడు ఇంతే, వాళ్ళు ఇంతే, ఇలాగే మనుషులు ఇలాగే ఉంటారు అని వాళ్ళ గురించి కథలుగా మనం కబుర్లు చెప్పుకోవడమే తప్ప, పాపం జరుగుతుంది అన్నప్పుడు మనం బట్టలు చింపుకొని జుట్టు పీక్కొని ఎందుకు ఇలా జరుగుతుంది అని ఏడ్చిన సందర్భాలు, పాపం పట్ల మనం కన్నీరు కార్చినటువంటి పరిస్థితులు మన జీవితాల్లో మనం చాలా తక్కువగా చూస్తాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య భాగంలో నుంచి పాపానికి మనం ఎలా స్పందించాలి అనేది మనం చూస్తా ఉన్నాం. ఎలా స్పందించాలి అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు ఎజ్రాని గమనించినట్లయితే ఎజ్రా అండర్స్టూడ్ దట్ సిన్ ఈజ్ వెరీ సీరియస్ థింగ్. 9వ అధ్యాయం 6వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశం అంత ఎత్తుగా పెరిగి ఉన్నది. He was so appalled when he heard those things. I sat appalled until the evening sacrifice, and at the evening sacrifice I rose from my fasting with my garment and my cloak torn and fell upon my knees and spread out my hands to the Lord. The way godly person responded is amazing. He tore his clothes
అండ్ హీ వాజ్ ఫాస్టింగ్. ఆ రోజు ఉదయం నుంచి ఆ మాట విన్నప్పటి నుంచి కూడా తను ఏమీ కూడా ముట్టుకోలేదు, భోజనం చేయకుండా తను దేవుని సన్నిధిలో మోకరించి ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఆయన ఎందుకు చేశాడు అంటే, నంబర్ వన్ థింగ్ ఈజ్ హీ అండర్స్టూడ్ దట్ సిన్ ఈజ్ వెరీ సీరియస్ థింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో పాపం అనేది ఎంత తీవ్రమైందో మరి ఎజ్రా అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా తను స్పందించగలిగాడు. యూనో, అంత మాత్రమే కాకుండా ఈ పాపము పట్ల దేవుడు స్పందించిన విధానమే కాకుండా ఈ పాపం యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ కూడా అర్థం చేసుకున్నాడు. ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఏం జరిగేది కూడా తనకు తెలుసు. ఇశ్రాయేలు చరిత్రలో, యూదుల చరిత్రలో ఏం జరిగిందో, పాపం యొక్క పర్యవసానం ఎలా ఉండిందో he could understand. He understood that sin affects people. Sin definitely affects people. అందుకని ఆయన ప్రార్థన చేశాడు, నా దేవా నా ముఖం ఎత్తుకుని నీ వైపు ఎత్తుకున్నట్టుకు నేను సిగ్గుపడుతున్నాను. ఈ ప్రార్థన మనం గమనించినట్లయితే ఇన్సిడెంటల్లీ ఎజ్రా 9, అలాగే మనము నెహెమ్యా చాప్టర్ 9 and also Daniel chapter 9 also, it gives us a wonderful prayers, confessional prayers of godly men. ఈ ముగ్గురు కూడా ఎంతో గొప్పగా దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ఎజ్రా అండర్స్టూడ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్ ఆన్ అదర్స్. ఏం జరిగిందంట, 7వ వచనం గమనించినట్లయితే verse 7, from the days of our fathers to this day we have been in great guilt, and for our iniquities we, our kings and our priests, have been given into the hand of the kings of the land, the sword, to the captivity, to plundering, and to utter shame, as it is today. Lord, we understand the effects of sin, how it has really affected us, Lord. ఈ పాపం చేయడం ద్వారా మేము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళామో మా పితరులు, 7వ వచనం, మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషాలను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. ఎజ్రాకి అర్థమవుతా ఉంది, కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి భయంకరమైనటువంటి విగ్రహారాధనలో, భయంకరమైనటువంటి పాపం చేస్తున్నటువంటి సమయంలో దేవుడు అన్ని రాజులకు అప్పగించాడు. బాబిలోనియన్ కింగ్స్, నెబుకద్నెజర్ కావచ్చు, లేకపోతే ఈజిప్షియన్ కింగ్స్, ఫరో కావచ్చు, ఇంకెవరైనా సరే, వాళ్ళందరి యొక్క అసీరియన్ కింగ్స్, వీళ్ళందరి యొక్క ఆధిపత్యం కిందకి దేవుడు వాళ్ళని అప్పగించాడు. వాళ్ళను నాశనం చేశారు, కత్తితో చంపారు, బానిసలుగా చేసుకున్నారు, దాసత్వంలోకి వాళ్ళని తీసుకెళ్లారు. పాపం యొక్క పర్యవసానం, పాపం యొక్క ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉండిందో ఎజ్రా అర్థం చేసుకున్నాడు. అందుకనే ఎజ్రా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. కానీ ఎందుకు ఎజ్రా అర్థం చేసుకున్నాడు, ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? పాపాన్ని ఎందుకు చాలాసార్లు మనం అంత తీవ్రంగా, అంత సీరియస్ గా మనం ఎందుకు కన్సిడర్ చేయలేకపోతున్నాము అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ఒక కాంట్రాస్ట్, మనం ఒక గొప్ప తేడాను మనం చూస్తాం. వై ఎజ్రా కుడ్ అండర్స్టాండ్ ద రామిఫికేషన్ ఆఫ్ సిన్, అండ్ వై నాట్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, పీపుల్ ఆఫ్ జూడా కుడ్ నాట్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. ఈ పాపాన్ని ఎందుకు వాళ్ళు అంత సీరియస్ గా, అంత తీవ్రంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి, it is because Ezra was a man of scriptures. Ezra, chapter 7 గనక మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో ఎజ్రా గురించి ఒక మంచి మాట ఉంటుంది. 7వ అధ్యాయం, chapter 7 of Ezra, verse 10. For Ezra had set his heart to study the law of the Lord and to do it and to teach his statutes and rules in Israel. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దిస్ ఈస్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్.
If you really want to understand the seriousness of sin, you need to understand the scriptures. పాపం యొక్క తీవ్రత మనకు అర్థం కావాలి అంటే, పాపం ఎంత భయంకరమైనదో మనకు అర్థం కావాలంటే, మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏమనుకుంటున్నాడు పాపం విషయంలో అనేటువంటిది కనుక మనకు అర్థం కాకపోతే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే, పాపాన్ని మనము రేషనలైజ్ చేస్తాం. మనుషులు ఇంతే, ఈ రోజులు అలాగే ఉన్నాయి కాబట్టి అలాగే ప్రవర్తిస్తున్నాం, ఎవరు చేయడం లేదు, అందరూ అలాగే ఉంటున్నారు కదా అని మనము పాపాన్ని అనుగుణంగా జస్టిఫై చేసేటువంటి, పాపాన్ని సమర్థించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. బట్ వెన్ యూ గో త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెన్ యూ సర్చ్ ద స్క్రిప్చర్స్ లైక్ ఎజ్రా డిడ్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. లేఖనాలను పరిశోధించి తెలుసుకున్నప్పుడు దేవుని హృదయం ఎలా ఉంది, దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడు అనేటువంటిది కనుక నీవు కనుక గమనించగలిగితే అప్పుడు అర్థమవుతుంది. అందుకనే ఎజ్రా వెంటనే ఆ మాట వినగానే, ఇదిగో వీళ్ళు అన్యులను వివాహం చేసుకుంటున్నారు అనగానే ఎజ్రా ఎంత తీవ్రంగా ఆయన రోధించాడో, ఎంత తీవ్రంగా ఆయన స్పందించాడో. ఆయన మరి బట్టలు చింపుకున్నాడు, గడ్డం పెరుక్కున్నాడు, ఉపవాసం ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవా మాకు సిగ్గే తగి ఉన్నది అని దానియేలు కూడా చెప్పాడు. దేవా మాకు సిగ్గే తగి ఉన్నది, నువ్వు చేసింది చాలా రైట్ ప్రభువా, ఎందుకంటే నేను నీ ఎదుట నీ ముఖం తిప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడి ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధములు ఆకాశం అంతా ఎత్తుగా ఉన్నాయి. సో beloved, this morning we need to examine ourselves. Are we really reading and studying the word of God? పాపం విషయంలో మనం అంత తీవ్రంగా పరిగణించకపోతే, one thing is lacking in our lives, that is the word of God. దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ఆ ఇంపార్టెన్స్ మనం ఇవ్వకపోతే పాపాన్ని మనం కూడా తేలిగ్గా తీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకని మనం ఇంత క్యాజువల్ గా, ఇదిగో అలా జరుగుతున్నాయి, కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, వ్యక్తులు పాపంలో దిగజారిపోతున్నారు, రోజు రోజుకి పాపం విపరీతంగా అవుతుంది. బయట మాత్రమే కాదు, సంఘాల్లో కూడా మనం ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం అనుకున్నప్పుడు ఎందుకు మనం ఇంత తేలిగ్గా తీసుకుంటున్నాం? ఎందుకు మనం పాపం విషయంలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోతున్నాము అంటే, ఒకటి, మనం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు, దేవుని వాక్యాన్ని పరిశోధించడం లేదు, దేవుని వాక్యానికి మనం సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎజ్రా దేవుని వాక్యాన్ని పరిశోధించి దాని ప్రకారం జీవించాలనుకున్నటువంటి వాడు. కేవలం దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే సరిపోదు, కానీ వాక్యానుసారంగా మనం జీవించడానికి కూడా తను కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ఆ మాట వినగానే, ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అన్యులను వివాహం చేసుకుంటున్నారు అన్న మాట వినగానే he was perplexed, he was appalled. ఎంతగానో మరి ఖిన్నుడైపోయాడు, ముఖం పాలిపోయింది. అయ్యో, ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు జరుగుతుంది? పాపాన్ని బట్టే, మనం చేసినటువంటి ఆ విగ్రహారాధన బట్టే కదా ఇన్ని వందల సంవత్సరాలు మనం చెరలోనికి వెళ్ళాం, అన్యుల క్రింద బ్రతికాం, భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళాం. ఇంత జరిగిన తర్వాత కూడా పాపాన్ని ఎందుకు సహిస్తున్నారు అనేటువంటి మాట వినగానే మరి ఆ ఎజ్రా భయంకరంగా తను స్పందించాడు. ఎందుకు స్పందించాడు అంటే, దేవుడు కేటగారికల్ గా చెప్పాడు, ఈ మాట పెళ్లిళ్ళు చేసుకోవడం తప్ప, అన్యులను చేసుకుంటే ఏం జరుగుతుంది అని అనుకోవచ్చు, మనం రేషనలైజ్ చేయొచ్చు. కానీ మనం కనుక ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం గమనించినట్లయితే దేవుడు వాళ్లకు చాలా స్పష్టంగా చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు కనుక మనం చూసినట్లయితే, గాడ్ హ్యాస్ categorically, very clearly told them not to do that. 7th chapter, Deuteronomy 7th chapter, verse 4 నేను చదువుతున్నాను, or from 2 onwards. నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను, వారితో నిబంధన చేసుకునకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు,
నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింప చేయును. కాబట్టి నువ్వేం చేయాలి? కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా, వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను నరికివేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను. ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. వెరీ క్లియర్లీ గాడ్ హ్యాడ్ టోల్డ్ దెమ్ దట్ యూ షల్ బి వెరీ కేర్ఫుల్ విత్ దెమ్. యూ షల్ నాట్ గో విత్ దెమ్. యూ షల్ నాట్ టేక్ అలయన్స్ విత్ దెమ్. వాళ్ళ యొక్క బలిపీఠాలని, వాళ్ళ యొక్క దేవతలను సంపూర్ణంగా నాశనం చేయాలి అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాపాన్ని బట్టే వాళ్ళను ఆ ప్రదేశంలో నుంచి నిర్మూలన చేయవలసి వచ్చింది. దేవుడు వారికి ఆ యొక్క వాగ్దాన దేశంగా ఆ దేశాన్ని ఇచ్చాడు. అయితే మనం ఆ న్యాయాధిపతుల కాలం నుంచి కనుక గమనించినట్లయితే, పీపుల్ స్టార్టెడ్ వర్షిపింగ్ ది అదర్ గాడ్స్. పీపుల్ ఫౌండ్ ఇట్ వెరీ అట్రాక్టివ్ టు ఫాలో ద గాడ్స్ ఆఫ్ పేగన్ పీపుల్. అన్యుల దేవతలను ఆచరించడం, వాళ్ళని పూజించడం అనేది న్యాయాధిపతుల కాలంలో నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత సొలొమోను మహారాజు కూడా తను గొప్ప రాజు అయ్యుండి, ఎంతో జ్ఞానవంతుడై ఉండి కూడా ఇతరుల దేవతలను పూజించడం, ఆ ఇతరులను వివాహం చేసుకోవడం ద్వారా వారు వారి దేవతలను తీసుకురావడము, వారి దేవతలకు దేవాలయాలను కట్టించడము మనం చూస్తూ వచ్చాం. సో దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చాలా సీరియస్ గా చెప్పాడు అంటే ఈ యొక్క ఐడాలట్రీ గురించి, విగ్రహారాధన గురించి చెప్పాడు. కాబట్టి వాళ్ళు దేవుడు ఏదైతే చేయొద్దు అని చెప్పాడో అదే పని ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అందులో ఎవరున్నారు? ఈ వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరున్నారంటే సామాన్యులు మాత్రమే కాదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళ యొక్క నాయకులు కూడా, అధికారులు కూడా, లేవీయులు, యాజకులు, ఇశ్రాయేలీలు అందరూ కూడా ఉన్నారు. లేవీయులు ప్రత్యేకించబడినటువంటి వారు, యాజకులు దేవుని సేవ చేసేటువంటి వారు, వీళ్ళు కూడా ఈ యొక్క పాపం చేస్తున్నారు. కాబట్టి ఎజ్రా చాలా తీవ్రంగా తను ప్రతిస్పందించాడు. కాబట్టి పాపం విషయంలో మనం సీరియస్ గా స్పందించాలి అంటే, యూనో ఒక గాడ్లీ వేలో మనం రెస్పాండ్ అవ్వాలంటే వీ నీడ్ టు రికగ్నైజ్ ఇట్స్ సీరియస్నెస్. ద సీరియస్నెస్ ఆఫ్ సిన్ మనం అర్థం చేసుకుని దాన్ని గ్రహించినప్పుడే మనం దాని విషయంలో సీరియస్ గా ప్రతిస్పందించగలం. తర్వాత సెకండ్ గాడ్లీ రియాక్షన్ ఏంటంటే, పాపం విషయంలో మనం రెస్పాండ్ అవ్వాల్సింది, we need to mourn over it, we need to weep over it, we need to cry in the presence of the Lord because of this sin. అది ఎజ్రా చేశాడు, రోధించాడు. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రోధించాడు. దేవా, మేము అల్పులం, మేము పాపులము, ఎదుట మా పాపాలు అధికంగా ఉన్నాయని ఎజ్రా దేవుని సన్నిధిలో రోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పాపం విషయమై రోధించి లేకపోతే కన్నీరు కార్చి ఎంతకాలం అవుతుంది? ఓకే, మనం చుట్టూ అనారోగ్యం ఉంది, రోగాలు వస్తున్నాయి, లేకపోతే వైరస్ వల్ల అనేక మంది బాధపడుతున్నారు, చనిపోతున్నారు అన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, నిజమే. కానీ అంతకంటే భయంకరమైనటువంటి వైరస్ ఈ పాపము అనేటువంటి వైరస్. దీని విషయంలో మనం ఎలాగా చేస్తున్నాం? పాపం విషయంలో మనం అంత సీరియస్ గా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నామా అనేటువంటిది మనం చూడాలి. ఒకవేళ అలా చేయకపోతే వీఆర్ నాట్ టేకింగ్ సిన్ సీరియస్లీ, వీఆర్ టేకింగ్ సిన్ వెరీ లైట్లీ అనేది మనకు అర్థమవుతుంది. బహుశా పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ కుడ్ హ్యావ్ యాక్చువల్లీ జస్టిఫైడ్ దెమ్సెల్వ్స్. లేకపోతే ఎజ్రా కూడా జస్టిఫై చేసుకుని ఉండొచ్చు. ఓకే, పెళ్లి చేసుకున్నారు, అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు, తప్పే ఉంది అందులో? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? వాట్ ఈస్ ఎ బిగ్ డీల్ అబౌట్ దాట్? వై షుడ్ ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ కదండి. వాళ్ళందరినీ కూడా చెరలోనికి తీసుకువెళ్ళిపోయారు కనుక బహుశా ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, చంపేసి ఉంటారు. కాబట్టి మా వాళ్ళకి మరి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకలేదు, సరైనటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇశ్రాయేలులోనే, అందుకని వాళ్ళని చేసుకుంటున్నారేమో అని తను సమర్థించుకోవచ్చు. లేకపోతే ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, లేదండి మాకు తెలుసు అన్యుల్ని పెళ్లి చేసుకోకూడదని మాకు తెలుసు, కానీ మేము వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్పాం,
ఏంటంటే మీరు మమ్మల్ని చేసుకునే పని అయితే మా దేవుడిని పూజించాలి, మీరు మా దేవుడిని నమ్ముకోవాలి, అప్పుడే మేము నిన్ను చేసుకోగలం అని చెప్పి మేము చెప్పాము. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. మీ దేవుడిని మేము పూజిస్తామని చెప్పారు, అందుకని మేము చేసుకున్నామని కూడా వాళ్ళు జస్టిఫై చేసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా పట్టింపులకు రాలేదు ఈ దైవజనుడికి. ఎందుకంటే ఆయనకు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసు, దేవుడు ఈ సంగతులు ఎలా చూస్తాడో అనేటువంటిది దేవునికి ఈ ఎజ్రాకి తెలుసు. కాబట్టి వెంటనే తన యొక్క స్పందన మారిపోయి దేవుని సన్నిధిలో మేము మిగులు సిగ్గునొందిన వారం అని చెప్పి అనుకుంటూ వెంటనే దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగా వర్స్ 8, ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయునట్లుగా, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయచూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా చేశావు. ప్రభువా, మేము చేసిన తప్పే, మేము భయంకరమైన పాపం చేశాం, అయితే మా ఎడల నీవు కనికరం చూపించావు, మా ఎడల కృప చూపించావు. మమ్మల్ని అలాగే దాసత్వంలో ఉండనీయకుండా ఈ విధంగా మమ్మల్ని మరలా తిరిగి మా దేశానికి వచ్చి దేవాలయం కట్టుకొని మిమ్మల్ని పూజించేటువంటి అవకాశం కల్పించావు. ఎందుకంటే బికాజ్ యు ఆర్ ఎ గ్రేషియస్ గాడ్. నీవు మా పాపాలకు తగినట్టుగా మా ఎడల నీవు ప్రవర్తించలేదు, మా పాపాలకు తగినట్లుగా నీవు తీర్పు తీర్చలేదు, కానీ మా ఎడల నీవు కృప చూపించావు. కాబట్టి ఈ రోజున మేము మిగిలి ఉన్నాం, కొంత శేషం మిగిలి ఉన్నాం. వీ హ్యావ్ అ రెమనెంట్ బికాస్ ఆఫ్ యువర్ గుడ్నెస్, ఓ లార్డ్, బికాస్ ఆఫ్ యువర్ గ్రేషియస్నెస్. అదర్వైజ్ we would have remained in the slavery. We would have been forsaken. But Lord, you have extended to us his steadfast love before the kings of Persia. దేవుని వైపు చూస్తున్నప్పుడు ఎజ్రా దేవుణ్ణి కూడా నిందించడం లేదు. దేవా, ఎందుకు మాకు పదే ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? ఎందుకు నువ్వు పదే మమ్మల్ని ఈ విధంగా అప్పగిస్తున్నావు పాపానికి? ఎందుకు మా ఎడలు ఇంత అన్యాయం చేస్తున్నావని దేవుణ్ణి ఎజ్రా ప్రశ్నించలేదు. కానీ దేవా, నువ్వేం చేసినా కూడా న్యాయమే చేస్తావు. నిజంగా నీవు గనక మా పాపాలకు అనుగుణంగా నీవు శిక్ష విధించాల్సి వస్తే మేము ఈరోజు నిలబడే వాళ్ళం కాదు. మేము ఇంకా శేషం, ఇంకా రెమనెంట్ ఉంది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్, బికాస్ ఆఫ్ యువర్ షేర్ గ్రేస్ లార్డ్ వీఆర్ రిమైనింగ్ టుడే అని అన్నాడే తప్ప, దేవా ఎందుకు మమ్మల్ని ఇలాగ పరీక్షిస్తున్నావు? పదే ఒకదాని తర్వాత ఒకటిగా మమ్మల్ని ఎందుకు ఇలా మాకు టెస్టులు పెడుతున్నావని దేవుని మీద తను ఫిర్యాదులు చేయలేదు. కనుక ఆ యొక్క గాడ్లీ యాటిట్యూడ్ మనం గమనించినట్లయితే we should not complain, we should not be people of complaints against God. ఏదైనా చిన్న విషయం జరిగితే, దేవా ఎందుకు నా జీవితంలో ఇలా అనుమతిస్తున్నావు, వై లార్డ్ అని దేవుణ్ణి ప్రశ్నించేదానికి బదులు, దేవా నువ్వెంతైనా న్యాయవంతుడు. మనం ఇందాక చూసాం, ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు, న్యాయవంతుడైనటువంటి దేవుడు. ఒకవేళ మన పాపాలను బట్టి ఆయన శిక్షించదలిస్తే మనలో ఎవరం కూడా నిలబడే వాళ్ళం కాదు. కానీ ఆ ప్రభు మన ఎడల కృప చూపిస్తూ ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన దయాళత్వాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి మనం నిలిచి ఉన్నాం. కనుక దేవా, నువ్వెంతైనా న్యాయవంతుడు, నువ్వు ఏది మా జీవితాలు అనుమతించినా కూడా యు ఆర్ ఆల్వేస్ రైట్. నువ్వెల్లప్పుడూ కూడా న్యాయవంతుడివే దేవా, నువ్వెల్లప్పుడూ మంచిదే చేస్తావని మనము దేవుని సన్నిధిలో ప్రతిస్పందించాల్సినటువంటి వారమని అంటున్నాం. కాబట్టి పాపం విషయంలో మనం ఎలా స్పందిస్తున్నాం అనేది ఉదయకాలం మనం చూస్తా ఉన్నాం. పాపాన్ని నిజంగా మనం ద్వేషిస్తున్నామా? ద్వేషిస్తే ఆ పాపం కనపడినప్పుడు మనలో, మన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, లేకపోతే మన యొక్క సంఘంలో, మన సమాజంలో కావచ్చు, పాపం కనిపించినప్పుడు మన యొక్క స్పందన ఎజ్రా లాగా ఉండాలి. ఆయన రోధించాడు, దేవుని సన్నిధిలో తను తగ్గించుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు. కనుక వాట్ ఈస్ అవర్ రెస్పాన్స్ అనేది
మనం పరిశీలన చేసుకున్నాం. అలాగే ఎజ్రా ఇంకా ముందుకు పోతూ దేవుని పట్ల యూనో మనం నిజంగా రైట్ యాటిట్యూడ్ కలిగి ఉండాలంటే వీ షుడ్ నాట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్ టు అవర్ సిన్. పాపం విషయంలో మనం ఎలాంటి ఎక్స్క్యూజెస్ చూపించకూడదు. ఇక్కడ మనం చూస్తే ఎజ్రా ఏమి ఎక్స్క్యూజెస్ చెప్పట్లేదు. లార్డ్ యు ఆర్ రైట్ ఇన్ డీలింగ్ విత్ అస్. కానీ మనమైతే చాలాసార్లు పాపం విషయంలో మనం ఎలాగా ఎక్స్క్యూజెస్ చెప్తాం. అవును, నాకు ఈ బలహీనత ఉంది, నేను బలహీనుండి, ఇలాగే ఈ విషయంలోనే నేను కొంచెం బలహీనంగా ఉంటాను. యూనో దిస్ ఈజ్ అంటే మనం పాపాన్ని పాపంగా కాకుండా అదొక వీక్నెస్ గా, లేకపోతే అదొక నాకున్నటువంటి చిన్న బలహీనత అన్నట్టుగానే మనం చూస్తాం తప్ప ఇట్ ఈస్ సిన్. ఇట్ యాక్చువల్లీ గ్రీవ్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయాన్ని అది దుఃఖపెడుతుంది, బాధ పెడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం వదిలేసి we take it very lightly. We say many excuses regarding sin. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. వెంటనే ఆయన ఎప్పుడైతే ఆ విధంగా దైవికంగా దేవుని సన్నిధిలో తను తగ్గించుకుని మొరపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు 14వ వచనం గమనించినట్లయితే, ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకునే యెడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు, తప్పించుకున్నట్టుకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపపడదువు కదా. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము కనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేస్తేమి. అప్పుడు 10వ అధ్యాయంలోకి వస్తే, while Ezra prayed and made confession, weeping and casting himself down before the house of God, a very great assembly of men, women and children gathered to him out of Israel, for the people wept bitterly. దైవజనుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తను తగ్గించుకుని దేవుని సన్నిధిలో పాపం యొక్క తీవ్రతను బట్టి ప్రార్థిస్తూ వచ్చాడు, వెంటనే తన చుట్టూ ఉన్నటువంటి దైవజనులు కొంతమంది, దేవుని ప్రజలు కొంతమంది పోగయ్యారు. వెంటనే ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడి వచ్చారు. ఎప్పుడైతే దేవుని ప్రవక్త లేకపోతే యాజకుడు అయినటువంటి ఎజ్రా ఆ యొక్క దైవికమైనటువంటి స్పందన చూపించాడు, వెంటనే ఒక మోడల్ తను చూపిస్తూ ఉన్నప్పుడు వెంటనే ప్రజలు కూడా తన వైపుగా వచ్చారు, తన దగ్గరకు వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి గొప్పగా ఏడ్చారు, బహుగా ఏడవగా. ఏలాము కుమారుల్లో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనులోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసితిమి అని చెప్తా ఉన్నారు. ఒక మాదిరిని చూశారు వాళ్ళు. దేవుని బిడ్డలు ఇలాగా పాపం విషయంలో కావచ్చు, లేకపోతే ఏ విషయంలోనైనా ప్రతిస్పందించాలి, రైట్ వేలో వాళ్ళు రెస్పాండ్ అవ్వాలంటే దేర్ షుడ్ బి ఎ గాడ్లీ మోడల్ టు దెమ్. దేర్ షుడ్ బి ఎ గాడ్లీ మోడల్. ఈ రోజుల్లో దేవుని సేవకులు కావచ్చు, లేకపోతే ఈ సోకాల్డ్ కౌన్సిలర్స్ కావచ్చు, ఎలా పాపాన్ని ట్రీట్ చేస్తున్నారంటే అదొక రుగ్మతగా చూస్తున్నారు, అదొక వీక్నెస్ గా చూస్తున్నారు. ఒక ప్రొఫెషనల్ వేలో పాపాన్ని డీల్ చేస్తా ఉన్నారు. ఇట్ హ్యాపెన్స్ అన్నట్టుగా ఒక కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, పాపం విషయంలో కౌన్సిల్ చేసి వాళ్ళని బయటకు తీసుకురావచ్చు అన్నట్టుగా చూస్తున్నారే తప్ప పాపం అనేటువంటిది భయంకరమైనటువంటిది, అసహ్యకరమైనటువంటిది దేవునికి అనేది అర్థం చేసుకున్నంత వరకు కూడా you cannot appreciate the salvation that God gives us. రక్షణని మనం ఎందుకు అంత తేలిగ్గా తీసుకుంటున్నామంటే పాపాన్ని మనం అంత సీరియస్ గా తీసుకోవటం లేదు. పాపాన్ని సీరియస్ గా తీసుకున్నంత వరకు కూడా మనం దేవుడు మనకిచ్చిన రక్షణను మనం అప్రిషియేట్ చేయలేం. కనుక we need to set godly models before people. People right way లో రెస్పాండ్ అవ్వాలంటే people of God, the servants of God, people who teach the word of God should establish a great model before them. మంచి మాదిరిని చూపించాడు ఎజ్రా. అందుకనే ప్రజలందరూ కూడా, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో పాటు వాళ్ళు బహుగా ఏడ్చి చెప్పారు, అయ్యా మేము తప్పు చేశాం, మేమందరం కూడా తప్పు చేశాం, అన్యులను పెళ్లి చేసుకున్నాం,
మా దేవుని దృష్టికి పాపము చేస్తమే. ఎజ్రా అయితే అలాంటి పని చేయలేదు. ఎజ్రా ఎవరిని అన్యురాలని పెళ్లి చేసుకోలేదు. చాలా నిష్టగా ఎంతో పవిత్రంగా తాను కాపాడుకున్నటువంటి ఎజ్రా ఏమంటున్నాడంటే, మేము పాపం చేశాం దేవాని ఎదుట అని తాను ప్రజలతో తను ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నాడు. అంతే తప్ప వాళ్ళు పాపం చేశారు, వాళ్లకు తగిందే ఈ శిక్ష అని చెప్పకుండా తనను తాను ఐడెంటిఫై చేసుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలంగా, దేవుని ప్రజలంగా we need to identify ourselves with people. నేను రైచియస్, వాళ్ళు పాపులు అన్నట్టుగా కాకుండా we need to identify with people and we need to cry out. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం, ఈ పాండమిక్ సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. I do not know why God allowed this pandemic situation. He has a purpose. He has a purpose and he allowed it. And what are we doing as a church, as individuals? What are we doing about it? దేవుని సన్నిధిలో ఇతరులతో పాటు మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ, దేవా మేము పాపం చేశాం, మా పాపాన్ని బట్టే ఈ విధంగా పరిస్థితులు జరిగిపోతున్నాయి. మనుషులు పాపాన్ని అసహించుకోవడానికి బదులు పాపాన్ని జస్టిఫై చేస్తున్నారు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోకపోతే మనుషులు మనల్ని చూడలేరు. ఒక మంచి మాదిరి వాళ్ళకు కనిపించలేం, మనం చేయలేం. దేవుని ప్రజలే పాపాన్ని విషయంలో ఇలాగే ఉంటుందన్నట్టుగా లైట్ తీసుకుంటే లోకానికి మనం ఏం చెప్పగలం? ఇది తప్పు, ఇది పాపము అని దేవుడు దీన్ని అసహించుకుంటాడు అనేటువంటి దాన్ని మనం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే మస్ట్ సీ a model in us. They must see the way we respond to sin. అది చూడకపోతే ఇలాగ జరగదు. అందుకనే ఎజ్రాను చూసి ప్రజలందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చేసి they wept bitterly. People wept bitterly. And one of them, Shekaniah, the son of Jehiel, the sons of Elam, addressed Ezra. We have broken faith with our God and have married foreign women from the peoples of the land. But even now there is hope for Israel in spite of this. ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పటికి కూడా we have hope. We have hope. We will confess our sin. We will do something about our sin. There is hope for people. ఏమంటున్నాడు? Therefore let us make a covenant with our Lord, with our God, to put away all these wives and their children according to the counsel of my Lord. నువ్వు ఎట్లా చెప్తే అట్లా, ఇదిగో మేము సిద్ధంగా ఉన్నాం, మేము తప్పు చేసాం నిజమే, ఆ దినాన అన్యులను పెళ్లి చేసుకున్నాం. సో వీఆర్ విల్లింగ్ టు లెట్ దెమ్ గో, వీఆర్ విల్లింగ్ టు కమ్ బ్యాక్, వీఆర్ విల్లింగ్ టు డూ సమ్ రెస్టిట్యూషన్ ఫర్ అవర్ సిన్. ఇప్పటికీ దేవుడు మనల్ని కనికరిస్తాడు మేము సరైనది చేస్తే. వీఆర్ విల్లింగ్ టు మేక్ సమ్ రెస్టిట్యూషన్, మేము వెల చెల్లించడానికి, టు పే ద ప్రైస్ వీఆర్ విల్లింగ్, మేము ఇష్టపడుతున్నామని వాళ్ళు చెప్పారు. వెంటనే వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. వాళ్ళందరూ కలిసి ఒక నిబంధన చేసుకొని ఈ రోజు నుంచి మా దగ్గర ఉన్నటువంటి అన్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము విడిచిపెట్టేస్తాం, వాళ్ళని వాళ్ళ పిల్లలతో సహా. బహుశా ఆ మాట మనకు కష్టంగా అనిపించవచ్చు, కానీ అయ్యో దేవుణ్ణి ప్రజలు పెళ్లి చేసుకున్నప్పుడు మరి వాళ్ళతో పాటు ఉండాలి కదా, వాళ్ళకు న్యాయం చేయాలి కదా అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్స్ వాళ్ళకి రావచ్చు. కానీ బట్ దే ఆర్ డీలింగ్ విత్ వెరీ స్టర్న్ఫుల్లీ, ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయంతో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే వాళ్ళని వదిలేస్తామని చెప్పారు. అలాగైతే ఈ రోజున మనం ఒకవేళ పాపంలో కొనసాగుతుంటే మనం ఎలా స్పందించాలి, ఏం చేయాలి? మనం వాళ్ళైతే ఆ దినాన వాళ్ళు చేసుకున్నటువంటి ఆ యొక్క అన్యులందరినీ కూడా కొంత సమయం అడిగారు. మాకు కొంత ఈ రోజు అయిపోయేది కాదు, ఒకవైపు బయట భయంకరమైన వర్షం వస్తా ఉంది కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వు, మేమందరం కూడా ప్రమాణం చేసి వాళ్ళందరినీ కూడా మేము పంపిస్తాము అని చెప్పేసి, ఆ తర్వాత మనం గమనిస్తే 10వ అధ్యాయం చివరిలో చూస్తే వాళ్ళందరూ కూడా 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేస్తా ఉన్నారు నేమ్స్, ఎవరెవరు ఎలాంటి పనులు చేశారో చూస్తే, యాజకుల వంశంలో నుంచి అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండినట్లు కనపడిన వారు ఎవరనగా, ఇలాగా మొత్తం ఆ లెక్క కడితే దాదాపు ఒక 113 పీపుల్ తేలారు. ఎవరైతే ఈ పేగన్ విమెన్ ని పెళ్లి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా more than 100 పీపుల్ తేలారు. అవుట్ ఆఫ్ ఆల్ దట్ 25,000 పీపుల్ లో నుంచి ఇక్కడ కేవలము
ఎంతమంది? ఒక 113 మంది తేలారు. సో వాళ్ళని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డారు. ఆ పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చూడండి ఎంత అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడొచ్చు కదా, ఎందుకు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని బదనాం చేయడం అనేది మనం ఒకవేళ అనుకుంటే, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా అలాగా పాపాన్ని దాచిపెట్టేది కాదు. దావీదు పాపం చేసినప్పుడు ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నాం మనం, బత్షెబతో పాపం చేశాడు, పాపం యొక్క పర్యవసానం ఇది అని దావీదు పేరు చెప్పాడు. దేవుని వాక్యంలో చూస్తున్నాం. పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు మనకి తెలుస్తూనే ఉన్నాయి. పాపము ఎప్పుడు కూడా దాచిపెట్టడానికి వీల్లేదు. అందుకని ఇక్కడ పేర్లు కనపడతా ఉన్నాయి. 113 మంది పేర్లు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అలాగే ఒక తరం తర్వాత మనం గమనించినట్లయితే వీళ్ళు నిబంధన చేసినటువంటి వాళ్ళు నెహెమ్యా కాలంలో కూడా అలాగే కనిపించారు. వాళ్ళు కూడా అలాగ చేసినప్పుడు నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? కొద్దిగా మనం పక్కకు వచ్చి నెహెమ్యాను కనుక మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో వాళ్ళందరినీ పోగు చేసి నెహెమ్యా ఏం చేశాడంటే, వాళ్ళను పట్టుకొని నెహెమ్యా వాళ్ళను జుట్టు పీకి వాళ్ళ గడ్డపు వెంట్రుకలను లాగి వాళ్ళను చెంపదెబ్బలు కొట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ 13వ అధ్యాయం 25వ వచనంలో చూడండి ఒకసారి. నెహెమ్యా chapter 13 verse 25. And I confronted them and cursed them and beat some of them and pulled out their hair, and I made them take oath in the name of God, saying, you shall not give your daughters to their sons, or take their daughters for your sons for yourselves. Did not Solomon, king of Israel, sin on account of such woman? నెహెమ్యా ఏం చేశాడంటే, మనం ఇంతకుముందు చూసాం ఎజ్రా ఏం చేశాడు. ఎజ్రా ఇలాగా అధికారులు వచ్చి, అయ్యా జనుల్లో కొంతమంది యాజకులతో సహా అన్యులను పెళ్లి చేసుకున్నారనగానే తను వెంటనే తన బట్టలు చింపుకొని తన యొక్క వెంట్రుకలు పెరికేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కానీ నెహెమ్యా దగ్గరకు వచ్చేసరికి నెహెమ్యా అలా చేయకుండా తను మరింత ఒక స్టెప్ ముందుకేసి, అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఈకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవాలని చెప్పాడు. నెహెమ్యా అలాగా ఉండలేదు, ఎజ్రా లాగా. నెహెమ్యా ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన వెంట్రుకలను పెరుక్కోవాల్సిన బదులు వాళ్ళను చెంపదెబ్బలు కొట్టి వాళ్ళను శపించి కొట్టి వాళ్ళ యొక్క వెంట్రుకలను పెరికి వేశాడు. పాపం విషయంలో మనము తేలిగ్గా తీసుకోవడానికి లేదండి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, వీ హ్యావ్ టు కన్సిడర్ సిన్ యాజ్ సిన్. వీ హ్యావ్ టు డీల్ విత్ సిన్ as God deals with sin. ఏది తప్పు ఏది పాపమో చెప్పడానికి నెహెమ్యా ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. కొట్టాడు, చెంపదెబ్బలు కొట్టాడు, వాళ్ళ వెంట్రుకలు పెరికేశాడు. కనుక పాపాన్ని మనం ఎప్పుడు కూడా లైట్ గా తీసుకోవడానికి, దాన్ని కవర్ చేయడానికి, ఎస్ గాడ్ కవర్స్ అవర్ సిన్, దట్స్ a different story, but we should not try to cover our sins. We shouldn't cover our sins. కనుక ఈ సమయంలో మరి దేవుని వాక్యం చాలా తేటగా చెప్తా ఉంది. మనము ఎలాగా చూస్తున్నాం పాపాన్ని? అలవాటు అయిపోయిందా మనకు పాపాన్ని తేలిగ్గా తెచ్చుకోవడం? ఒకవేళ అలాగైతే యాకోబు భక్తుడు పాపం విషయంలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూడండి. జేమ్స్ చాప్టర్ 4 verse 4. అందులో మనం గమనించినట్లయితే చాలా సీరియస్ వర్డ్స్ ఇక్కడ ఉపయోగిస్తా ఉన్నాడు. చాలా భయంకరమైన పదాలు ఉపయోగిస్తున్నాడు. You adulterous people, do you not know that friendship with the world is enmity with God? Therefore, whoever wishes to be a friend of the world makes himself an enemy of God. వేషధారులారా, వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరనో వాడు దేవునికి శత్రువగును. దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది. మనము దేవునితో స్నేహం చేయాలంటే లోకంతో స్నేహం చేయడానికి వీల్లేదు. అందుకనే యేసుప్రభువు వారు కూడా చెప్పాడు కదా, ఈ లోక స్నేహము మంచిది కాదు అని. మనం చూస్తా ఉన్నాం కొరింథీ రాసిన పత్రికలో 2 Corinthians chapter 6 లో మనము సాతానుతోను
మరి దేవునితోనూ మనము విజోడిగా ఉండలేం. విశ్వాసులకు అవిశ్వాసులకు విజోడి ఎక్కడ? చాలాసార్లు మనం ఈ విషయాన్ని మనం తేలిగ్గా తీసుకుంటున్నాం. ఏమైందిలే, పెళ్లి చేసుకున్న తర్వాత నేను మార్చుకుంటాను, పెళ్ళైన తర్వాత ఎలాగూ నాతో పాటు వస్తుంది కదా, ఎలాగో నాతో పాటు వస్తాడు కదా అని పెళ్లిళ్ళు చేసుకొని ఆ తర్వాత తమ జీవితాలని దుర్భరం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్ని మనం అసహించుకున్నాం. వన్ ఆఫ్ ద వేస్ వి ఆనర్ గాడ్ ఈస్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, the way we treat our marriages. If we really consider sin as a serious thing, it reflects in the way we look at our marriages. మన వివాహాలు ఎలా చేసుకుంటున్నాం, మన పిల్లలకు వివాహాలు ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం చూడాలి. ఏం కాదు, ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ గురించి మాట్లాడడం లేదు, రేషియల్ ప్యూరిటీ గురించి మాట్లాడడం లేదు. దేవుని వాక్యం స్పిరిచువల్ విషయాల గురించి మాట్లాడుతుంది. దేవుని సేవించే వాళ్ళైనా, నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళ కాదా? దేర్ ఎండ్స్ ద మ్యాటర్. మిగతావన్నీ ఇమ్మెటీరియల్. ఈజ్ హీ అ పర్సన్ హూ వర్షిప్స్ ద లివింగ్ గాడ్? ఈజ్ హీ అ పర్సన్ హూ వాల్యూస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఈజ్ హీ అ పర్సన్ హూ వాల్యూస్ ద చర్చ్? అవి లేకపోతే నువ్వు ఏది చేసినా కూడా యు ఆర్ కాంప్రమైజింగ్ విత్ సిన్. పాపంతో మనం రాజీ పడుతున్నామని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం లోకంతో విజోడిగా ఉండడానికి లేదు, సాతానుతోటి మనకు సంబంధం లేదు. we cannot be partakers of Satan. అందుకనే మన వివాహాల విషయంలో, మన యొక్క ఉద్యోగాల విషయంలో దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? వాట్ ఆర్ అవర్ ప్రయారిటీస్? పాపం అంటే ఏదో వ్యభిచారం చేయడమో, లేకపోతే నరహత్య చేయడమో, ఇంకేదో చేయడం కాదండి. పాపం అంటే మనం మన విలువలు ఎలాంటి వాటికి విలువిస్తున్నాం? దేవుడు విలువించేటువంటి కుటుంబ వ్యవస్థను మనం ఎలా చూస్తున్నాం? వాట్ ఈస్ రాంగ్ అనుకుంటున్నామా? ఆర్ వి కాంప్రమైజింగ్ విత్ ద థింగ్స్ ఆఫ్ గాడ్? ఆర్ వి కాంప్రమైజింగ్ విత్ ద థింగ్స్ దట్ ఆర్ వాల్యూడ్ బై గాడ్? దేవుడు విలువిచ్చేటువంటి వాటిని మనము కాంప్రమైజ్ అయిపోతున్నామా? ఒకవేళ అలా చేస్తూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యం దగ్గరకు రావాలి. ఒకవేళ అలా చేస్తున్నామంటే మనం దేవుని వాక్యం చదువుకోవడం లేదు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు, దేవుని మనస్సును అర్థం చేసుకోవడం లేదు. అందుకనే మనము ఈ విషయాల్లో రాజీ పడిపోతున్నాం. అందుకనే let us come back to the word of God. Let us come back to the basics. కనుక ఈ సమయంలో మనం ఎజ్రాను మనము మాదిరిగా తీసుకొని, ఎజ్రా ఎలాగైతే దేవుని సన్నిధిలో పాపం పట్ల ప్రతిస్పందించాడో అలాగ మనం స్పందించాలి. ఒకవేళ గనక మనం రైట్ వేలో స్పందించకపోతే, ఇఫ్ వి మినిమైజ్ సిన్, if we justify sin, or if we ignore sin, we have no future, brothers and sisters. Our churches have no future. Our families have no future. If we minimize the impact of sin, if we justify sin, if we ignore it, brothers and sisters, let us take this time. How is our personal walk with God? How is our devotion towards the word of God? దేవుని వాక్యాన్ని మనం ఎంతగా ధ్యానం చేస్తున్నాం, ఎంతగా అర్థం చేసుకుంటున్నాం? ఒకవేళ అది జరగకపోతే పాపాన్ని మనం తేలిగ్గా తీసుకుంటాం. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే పాపాన్ని మనము జస్టిఫై చేస్తాం, పాపాన్ని పోనీలే అన్నట్టుగా చూస్తాం. మనుషులు కదా, మనుషులు బలహీనులు కాబట్టి అలాగే చేస్తారు అన్నట్టుగా ఉంటాం. కానీ ఈ విధంగా ఇలాంటి స్పందన రాదు మనకు. ఎజ్రా స్పందించినట్టుగా, నెహెమ్యా రెస్పాండ్ అయినట్టుగా, దానియేలు భక్తుడు రెస్పాండ్ అయినట్టుగా మనం రెస్పాండ్ అవ్వం. వారిలాగా మనం కన్నీరు కార్చం. ఎందుకంటే we take things of God lightly. We are not understanding the mind of God. We are not understanding his heart. So this morning, let us make this prayer. Lord, let my heart be broken by the things that break the heart of God. దేవుని హృదయాన్ని బ్రద్దలు చేసేటువంటి సంగతులు చూస్తున్నప్పుడు నా హృదయం కూడా బ్రద్దలు కావాలి ప్రభువా.
అని మనం ప్రార్థన చేద్దాం. పాపాన్ని మనం ద్వేషిద్దాం. మన కుటుంబాల్లో వివాహాలు, ఈ సీజన్ వివాహాలకి సమయం కనుక ఎలా మనం చూస్తా ఉన్నాం, కుటుంబ విలువలకి మనం ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నాం, పోనీలే మనుషులు కదా అలాగే చేస్తారని వదిలేస్తున్నామా, లేకపోతే పాపాన్ని నెహెమియాలాగా రెస్పాండ్ అవుతున్నామా? అలా చేయకపోతే ప్రియులారా, మన సంఘాలకి భవిష్యత్తు లేదు, మన యొక్క కుటుంబాలకు, మన బిడ్డలకు భవిష్యత్తు లేదు. ఎందుకంటే లోకంతో పాటు మనం కూడా కాంప్రమైజ్ అవుతాం. లోకంతో పాటు మనం కూడా మరి సరైనటువంటి, ప్రత్యేకించబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి ఆ యొక్క గాడ్లీ లెగసీని మనం అందించలేము. కనుక ఉదయ కాలంలో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ, అవసరమైతే మనము సమయం తీసుకొని దేవుని సన్నిధిలో రోధిస్తూ మనం కూడా దేవుని బిడ్డల్లాగా మనం స్పందిద్దాం. ఎజ్రాలాగా, నెహెమ్యాలాగా, దానియేలులాగా, దేవా మాకు సిగ్గే తగ్గి ఉన్నది అని మనం ప్రార్థన చేద్దాం. అలాగ ప్రార్థన చేస్తూ మనం ఈ సమయాన్ని ముగించుకుందాం. లెట్స్ టేక్ సమ్ టైమ్, లెట్స్ examine our value systems, let's examine our desire for the word of God, and confess before God. దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. దేవా, మేము తప్పు చేశాం, మమ్మల్ని కనికరించు, మా కుటుంబాలను కాపాడు నాయన, మా కాపురాలను కాపాడు తండ్రి, నువ్వేం చేసినా న్యాయవంతుడివే అని దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల మా తండ్రి, దయగల రక్షక, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మా గమనాన్ని తీసుకొచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరాల మీ నమ్మకత్వం తర్వాత కూడా తండ్రి, వాళ్ళు పాపం చేయడానికే ఇష్టపడ్డారు అయ్యా. ఆ బలహీనత మాకు ఉంది తండ్రి. ప్రభువా, పాపాన్ని పాపంగా చూడలేనటువంటి పరిస్థితులు, ఏ పాపం కోసం అయితే తండ్రి మీ కుమారుణ్ణి సిలువకు అప్పగించారు, ఆ పాపం విషయంలో తండ్రి మేము ఉండవలసినంత సీరియస్ గా ఉండలేకపోతున్నాం. దానికి కారణం తండ్రి, మేము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేని, దేవుని వాక్యాన్ని సరైన రీతిలో దానికి విలువ ఇవ్వని కారణంగానే ప్రభువా ఆయన ఈ సమయంలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. ఈ సన్నిధిలో పాపం పట్ల తండ్రి మేము స్పందించాల్సిన రీతిలో మేము స్పందించడం లేదు ప్రభువా. నాయన మమ్మల్ని కనికరించండి తండ్రి, కృప చూపించండి ప్రభువా. మా వివాహాల విషయంలో, మా నిర్ణయాల విషయంలో తండ్రి, మా వాల్యూస్, మా ఉద్యోగాల విషయంలో ఆయన ఎక్కడో ఏదో ఒక రీతిగా కాంప్రమైజ్ అయిపోతూనే ఉన్నాం. లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాల్సినటువంటి మేము మా తండ్రి అలాగ ఉండలేకపోతున్నాం తండ్రి. దయతో కనికరించండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దయతో సహాయం చేయండి ప్రభువా. మీరు మమ్మల్ని వెలపెట్టి కొన్నారు, మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు. ఈ లోకంలో మీకోసం మేము ప్రత్యేకంగా జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని మీరు ప్రభువా ఆశిస్తున్నారు తండ్రి. అయితే మా ప్రభువా మేము తప్పిపోతున్నాం, పదే పదే మీకు దూరం అవుతున్నాం. ఆయన మమ్మల్ని కనికరించమని, కృప చూపించమని, అయా మమ్మల్ని సరిచేయమని ప్రభువా. మీ వల్లే మేము పాపాన్ని సహించుకోవడానికి, పరిశుద్ధతను ప్రేమించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
మనతో సదాకాలము నివసిస్తూ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడయండి నడిపించునుగాక.